కాళిదాస్ గారు నమస్తే అండి. నమస్తే. కాళిదాస్ గారు, మనం మాట్లాడుకుంటున్న ఈ టాపిక్ విషయానికి వస్తే 2014కు ముందు సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఎస్ జయశంకర్ గారు ప్రస్తావించిన సందర్భం అయితే చూస్తే ముంబై దాడి తర్వాత తర్జన భర్జన పడ్డారు నేతలందరూ కూడా. ఒక డిస్కషన్ పెట్టుకొని అటు చేసి ఇటు చేసి లాస్ట్కి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, ఇవన్నిటి మీద లాస్ట్కి ఏమీ చేయకుండా కూర్చున్నారు. బట్ అలా చేస్తే మళ్ళీ ఇటువంటి దాడులు జరిగితే మనం మరి ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి ఉండొద్దా అని ఆయన వ్యాఖ్య చేస్తూ మాట్లాడారు. సో ఖచ్చితంగా మేము వారి భాషలోనే ఉగ్రవాదులకు రూల్స్ ఉండవు, మనం కూడా రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు వాళ్ళ విషయంలో అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. ఓవరాల్గా అక్కడున్న హాల్లో కరతాళ ధ్వనులు వినిపించాయి. అయితే ఒకసారి ఐడియాలజీ గురించి కనుక మనం మాట్లాడితే 2014 బిఫోర్ ఏదైనా దాడి జరిగినప్పుడు చాలా మౌనంగా, శాంతంగా, ప్రశాంతంగా మనము బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ సంయమనం పాటిస్తూ ఉన్నాం అని అనుకునేవాళ్ళం. ఈరోజు మనం కౌంటర్ టెర్రరిజం ద్వారా మనం ముందుకెళ్తున్నాం. సో ఖచ్చితమైన సమాధానం చెప్తాం. సో ఈ పర్సెప్షన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అండ్ ఏ పర్సెప్షన్ ఇప్పుడు మనకు అవసరం అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు ముందు ఈ గొప్ప వ్యాఖ్య ఇచ్చింది ఇంటర్నల్ హోమ్ మినిస్టరా విదేశాంగ మంత్రి? ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ మంత్రి. సో భద్రత, ఉగ్రవాదులు ఇవి డైరెక్ట్ గా మనం అడ్రస్ చేస్తే మన హోంమంత్రో రక్షణ మంత్రో సమాధానం చెప్పాలి. మొన్నటికి మొన్న రక్షణ శాఖ మంత్రి కూడా అన్నారు ఉగ్రవాది పాకిస్తాన్ లో దక్కుతా కొడతామని. విదేశాంగ మంత్రి ఈ వ్యాఖ్య చేశారంటే దాని అర్థం ఏమిటంటే చాలా స్పష్టంగా, ప్రత్యక్షంగా పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చినట్టు. ఎట్టి పరిస్థితుల్లో మేము సహించబోము. ఆల్రెడీ మనము 1971 తర్వాత లేదా కాశ్మీర్ ఉగ్రవాదము నాకు బాగా గుర్తు 84, 85 నుంచి మొదలైన తర్వాత బాలాకోట్ బాంబింగ్ తో పుల్వామా ఘటన అయిన తర్వాత 10 రోజుల్లో అద్భుతంగా ప్లానింగ్ చేసి మనము సర్జికల్ స్ట్రైక్ ముందు యురీలో చేశారు. ఒక చిన్న సైజ్ ఇది చాలా మ్యాసివ్ గా ప్లాన్ చేసి దేశం అంతటికి తెలుసు, లేదా అప్పటికి యంగ్స్టర్స్ కు బాగా గుర్తుంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా వాళ్ళ 6-7 స్థావరాలు ఏది ఇంటర్నేషనల్ బార్డర్ దాటి చేశాం. అంటే దాని వెనకాల కారణం ఏమిటి? 2 రకాలు. భారత మిలిటరీకి ఆ సత్తా ఉన్నది అన్నది ఒకటి ప్రూవ్ చేశాం. రెండవది నో మ్యాటర్ వేర్ యు ఆర్, స్పష్టంగా ఎయిర్ చీఫ్ గానీ ఆర్మీ చీఫ్ గానీ వాళ్ళు చెప్పారు, నువ్వు నీ దేశంలో సోకాల్ పాకిస్తాన్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ కాస్త పక్కన పెడతాం. మేము ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎల్ఓసి దాటి మన ఆర్మీ ఏ క్షణానైనా విరుచుకుపడుతుందని. సో వాళ్ళు మేము లోపలికి వెళ్ళిపోయాం, వీఆర్ సేఫ్ అనుకున్నారు. సేఫ్ కాకుండా 100% విజయం సాధించాం. అంటే పొలిటికల్ విల్ ఏదైతే ఉన్నదో, కృత నిశ్చయం అంటాం కదా గవర్నమెంట్ అని, ప్రభుత్వానికి, మేము ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ క్షమించాం. చాలా పెద్ద స్టెప్ తీసుకున్నాం. ఎందుకు స్టెప్ అంటే అది కేవలము ఒక ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ కాదు, ఎయిర్ ఆపరేషన్ కాదు. అది గనక యుద్ధంలాగా మారితే ఆ యుద్ధానికి కూడా పూర్తి స్థాయిలో మనం సన్నద్ధులై ఆ అటాక్ చేసాం. అదే పరిభాష కంటిన్యూ చేస్తాం. మీరు చెప్పినట్టు 2014లో ఏర్పడినటువంటి మోడీ ప్రభుత్వం యొక్క దృక్పథము చాలా స్పష్టంగా మొహం మీద గుద్దేటట్టు చాలా ముక్కుసూటిగా ఉన్నది వ్యవహారం. అది పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు. చైనాకి ల్యాండ్ గ్రాబింగ్ ఇదంతా మాదే, అరుణాచల్ ప్రదేశ్ మాదే, ఆంధ్రప్రదేశ్ మాదే, జమ్మూ కాశ్మీర్ మాదే. ఇటు రక సలామీ స్లైసింగ్ కి బుద్ధి చెప్పాము 2 చోట్ల. ఎక్కడ? డోక్లాం లో బుద్ధి చెప్పాము, రెండవది గాల్వాన్ లో బుద్ధి చెప్పాము. పాకిస్తాన్ కి వాళ్ళు చొరబాట్లుదారని ఏ రోజుకు ఆ రోజు ఏరివేస్తున్నామో. సో ఇక్కడ విదేశాంగ మంత్రి అటువంటి స్పష్టమైన వ్యాఖ్య చేశారు అంటే దాని అర్థము కేవలము ఉగ్రవాదులకే కాదు, పాక్ ప్రభుత్వానికి కూడా చాలా గట్టి హెచ్చరిక పంపించాడు ఆయన. అంటే కాళిదాస్ గారు, దానివల్ల ఎవరి దారిన వారు పోవడం అనేది ఉంటుందా, లేకపోతే వీటికి ఏమైనా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే పరిస్థితి ఉంటుందా? మరి అంత స్ట్రైట్ గా మనం మాట్లాడినప్పుడు మనం ఎంత స్ట్రైట్ గా మాట్లాడుతున్నాము, ఇప్పటి ప్రభుత్వం యొక్క పొలిటికల్ విల్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నదన్నది పాకిస్తాన్ కి స్పష్టంగా తెలుసు. కానీ అక్కడ భారతదేశం లాగా సర్వస్వతంత్రంగా అద్భుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి ప్రభుత్వం లేదు. వాళ్ళు ఆర్మీ, ఐఎస్ఐ చేతిలో కీలుబొమ్మలు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ?
అవును. కానీ అక్కడ ఒక నామమాత్రపు కీలుబొమ్మ ప్రభుత్వం మాత్రమే. వెనకాల కీ తిప్పేది, స్క్రూలు తిప్పేది ఆర్మీ, ఐఎస్ఐ. సో అక్కడ ప్రజలు ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నారు. సో ప్రభుత్వము అటు ఆర్మీ, ఐఎస్ఐని వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు, హకానీ నెట్వర్క్, జమాతుల్ విదా, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇటువంటి విషపు నాగుల్ని వాళ్ళ దేశంలో పెంచి పోషిస్తున్నది దాదాపుగా ప్రత్యక్షంగా ఆర్మీ, ఐఎస్ఐ. అక్కడ ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా దే డోంట్ హ్యావ్ ఏ చాయిస్. సో మనం ఏ హెచ్చరిక చేసినా, ఇంకొకసారి సర్జికల్ స్ట్రైక్ చేసినా పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర అఫీషియల్ గా ఆన్సర్ లేదు. వాళ్ళు అబద్ధాలు చెప్పడమే. మొన్న ఎంత నిర్లజ్జగా అబద్ధాలు చెప్పారు. ఏ విమానము లోపలికి రాలేదు. యాజ్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ ఆఫీసర్ గా ఆపరేషన్ అంతా తర్వాత న్యూస్ పేపర్ లో గానీ దాదాపు టీవీ షోలు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారు, 21 నిమిషాల్లో ఎలాంటి విధ్వంసం సృష్టించారు, వాళ్ళకి లిటరల్ గా దిమ్మ తిరిగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.